శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎంకేటీవీ ప్రేక్షకులకి నమస్కారం. కర్కాటక రాశి వారికి సంబంధించి జూలై నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చూసుకుందాం. కర్కాటక రాశి వారికి సంబంధించి కర్కాటకంలో గురుగ్రహ సంచారము పీక్స్ లో ఉన్నది అని అంటారు. ఎందుకంటే బృహస్పతి గ్రహం యొక్క సొంత నక్షత్రం ఏదైతే ఉందో పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశి. అంటే ఆయన స్వక్షేత్రానికి ఆయన వచ్చినట్టే లెక్క. గురువు అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి ఆయనకి స్వక్షేత్రాలు ఎలా అయితే ఉంటాయో కర్కాటకం అనేటువంటిది ఏంటంటే ఆయన యొక్క ఉచ్చస్థితి అని అంటారు. ఈ ఉచ్చస్థితిలో గురువు శుక్రుడితో కలిసి ఉన్నాడు. అలాగే శుక్రుడు కానీ గురువు కానీ శుభులు, వివాహానికి సంబంధించి సంతానానికి సంబంధించి శుభులు. ఈ శుభకారకులు ఇద్దరూ కూడా కర్కాటకంలో ఉన్నారు. కర్కాటక రాశి కూడా మంచి రాశి, ఎందుకంటే చాలా తక్కువ గ్రహాలకి మాత్రమే అక్కడ విసులుబాటు ఉండదు. ఈ రెండు గ్రహాలతో బుధుడు ఉన్నాడు, అంటే చాలా సౌమ్యుడు, మార్కెటింగ్ స్టేటస్, బుద్ధిమాద్యం లేనటువంటి వాళ్ళు వీటికి సంబంధించి అనమాట. ఇప్పుడు చూసుకోండి, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. గృహిణులకు ఏంటంటే వీళ్ళ మాట విరుపుగా ఉంటుంది, అంటే గనక ఇబ్బంది పడతారు. మాటను చాలా జాగ్రత్తగా మాట్లాడితే ఈ యొక్క గృహిణులందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి అనుకోని ఎక్స్పెక్ట్ చేయనటువంటి అప్రిషియేషన్స్, ఎక్స్పెక్ట్ చేయనటువంటి ప్రాజెక్ట్లోకి వెళ్ళడం లాంటివి జరిగే అవకాశం ఉంది. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ గతంలో చూసుంటారు, కానీ ఈసారి ఎందుకో కాస్త ఎక్కువగా ఈ పరిణామాలు జరుగుతున్నాయి అనేటువంటి విధంగా ఉంటారు. అలాగే శుక్రుడు కూడా ఏంటంటే కలత్రకారకుడు. భార్యాభర్తలకు మధ్యలో ఏవైనా చిన్న చిన్న గొడవలు చికాకులు ఉంటే అవి పోవచ్చు. డైవర్స్ దాకా వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకొని అనుకూలంగా మళ్ళీ ఉండే అవకాశం కూడా గోచరిస్తూ ఉంది. అలాగే ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు ఏదైతే ఉందో ఆ యొక్క కేతువు వలన ఏమిటి అని అంటే ఏదైనా స్థిరచర ఆస్తులకు సంబంధించి తాకట్టులో పెట్టడం, దాన్ని లోన్లుగా తీసుకునేటువంటి క్రమంలో అవి సక్సెస్ అవుతారు. అలాగే 8వ స్థానంలో రాహువు, 9వ ఉన్నటువంటి శనిగ్రహ సంచారాల వల్ల ఏంటంటే అన్ని వర్గాల వాళ్ళు కూడా, అష్టమంలో రాహువు ఎప్పుడూ కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిస్థితులకు వెళ్ళడము, అనుకోని వ్యక్తుల్ని కలవడము, అసలు తప్పు అన్నటువంటి పనులు కూడా వీళ్ళు తెలిసి చేయడం లాంటివి జరగవచ్చు. ఎందుకంటే రాహు అలా ప్రోద్బలం చేస్తూ ఉంటాడు. ఓవరాల్గా ఏంటంటే ఉన్నటువంటి మిశ్రమ ఫలితాలు పోగొట్టుకోవాలి అని అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీస్ అన్ని కూడా మీరు పాటిస్తే మంచిది. ఇవి కాకుండా వివాహం కానటువంటి వాళ్ళు, సంతానం కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అలాగే ఆరోగ్యం బాగాలేనటువంటి వారికి పాశుపత హోమాలు అనేటువంటివి ఉంటే ప్రతి నెల నేను కాస్త ఎవరి పూజా సామాగ్రి వారితోనే, అది సామూహికమైన ప్రోగ్రాంలా కనిపిస్తుంది కానీ ఎవరి పూజ ఎవరి అర్చకుడు వాళ్ళతోనే కూర్చోబెట్టి పూజ చేయిస్తూ ఉన్నాను. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఇక వివరంగా మీరు రెమెడీస్ ఏమైనా తెలుసుకోవాలి, నెల మేము చేయాల్సినవి, ఏ మంత్రం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఎలా ఉండబోతుంది గ్రహ సంచారాల గురించి మాట్లాడుకున్నాం. వాటి యొక్క ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితుల గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి ఈ యొక్క రాశి వారికి ఏ మంత్రం చదవాలి, ఏ రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో విశేషంగా ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి. విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా. అందులో ముఖ్యంగా ఏంటంటే వీలైతే శనివారం లేదా మంగళవారం నాడు ఈ నెల మొత్తంలో 1000 సార్లు పూర్తవ్వాలి. చేసినప్పుడల్లా కనీసం మనం ఒక 100 సార్లు ఇప్పుడు నేను చెప్పేది చేయాలి. ఏమిటి అని అంటే ఒక పేపర్ మీద శ్రీరామ అని రాసి ఆ పేపర్లోనే కింద మీ యొక్క కోరికను కోరుకొని, అంటే కోరికను కూడా రాసి సూది దారంతో లేకపోతే మామూలుగా పూలల్లినట్టుగా ఒక 100 సార్లు రాసినటువంటి పేపర్లని అల్లి ఒక దండలా చేసి ఆంజనేయ స్వామి మెడలో వేయండి. దాని వలన విశేషమైనటువంటి విద్య, ఉద్యోగ, గృహ సంబంధించినటువంటి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారికి రామనామం పలికి ఆయన మెడలో మీరు వేసేటువంటి కోరిక ఈజీగా తీరుతుంది. అట్లని 100 కోరికలు రాయకండి. వీలైనంత వరకు ఆ 100 కూడా ఒకే రకమైన కోరిక రాయండి. కుటుంబంలో 4 ఉంటే 4 వారి వారి కోరికల్ని ఆ శ్రీరామ అనే దాని కింద ఎవరి కోరిక వారు రాయొచ్చు. ఇలా రాసి ఈ 108 పేపర్లని కూడా ఒక పూలు ఏదైతే అల్లుతారో అలా అల్లండి. వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో మీ వ్యాపార స్థలంలో అమావాస్యకి కూడా పసుపు కొమ్ములతోని దండల అల్లినటువంటి ఆ యొక్క దండని అమ్మవారి మెడలో వేయండి. జనాలు ఎవరైనా సరే మీ షాప్లోకి రాగానే అమ్మవారు కనిపించాలి. అలాగే జనాకర్షణ యంత్రము
అని ఉంటుంది, లేదా నరఘోష యంత్రం అని ఉంటుంది. వ్యాపారం బాగా కొనసాగేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వారు దిష్టి తగులుతుంది అనుకుంటే నరఘోష యంత్రాన్ని పెట్టుకోవాలి. ఎవరైనా సరే ఒకవేళ ఈ వ్యాపారం బాగా సాగట్లేదు అనుకుంటే గనక ఈ యొక్క జనాకర్షణ యంత్రం పెట్టుకోవాలి. ఆ యంత్రానికి సంబంధించి కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నేనే స్వయంగా పూజలో పెట్టి సంపాదితాద్యంలో వేసింది మీకు పంపిస్తాను. ఇక రాజకీయ నాయకులు ఎవరన్నా ఉంటే గనక ప్రతి నెల రాజశ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి యాగం చేసేటువంటి క్రమంలో ఉంది. ఆ యొక్క యాగంలో పాల్గొనాలి అనుకుంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. రాజశ్యామల అమ్మవారికి అభిషేకము, అమ్మవారికి చీర వస్త్రాలు ధరింపచేసి అక్కడ అమ్మవారి దగ్గర ఆచ్ఛాదన చేసినటువంటి ఆ యొక్క ఆ చీరని అలాగే ఆ యొక్క వస్త్రములను మీరు స్వీకరించి హోమంలో పాల్గొనడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ఇక ఈ యొక్క రాజశ్యామల యాగంలో పాల్గొనేటువంటి వారికి ఎలాంటి లాభాలు ఉంటాయంటే ప్రమోషన్ రాని వారికి ప్రమోషన్స్ వస్తాయి. అలాగే ఉద్యోగంలో ఇంకా ఏదైనా సరే ఇంకో చోటికి బదిలీ అవ్వాలనుకున్న వాళ్ళకి బదిలీ అవుతాయి. రాజకీయ నాయకులకైతే కనుక వారు అనుకున్నటువంటి రాజ్య సిద్ధి, రాజ్యలక్ష్మి యొక్క సిద్ధి కలుగుతుంది. కాబట్టి దానికోసం ఈ రాజశ్యామల యాగం అనేటువంటిది సహాయపడుతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క రైతులు ఉంటారో వాళ్ళు అంతకు మునుపు నెలలో నేను చెప్పింది మీకు చాలా సులువుగా, మీరంతా మట్టికి చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి జంటనాగులు ఉన్నటువంటి దేవాలయంలో అభిషేకం చేసి ఆ అభిషేకం చేసినటువంటి నీరు కానీ పాలు కానీ ఎక్కడైతే మట్టిలోకి వెళ్తాయో ఆ మట్టి అంతటిని కూడా తీసుకొని వాటిని తీసుకొని వెళ్ళి మీ యొక్క పొలాల్లో చల్లుకోవడం మంచిది. మీ పొలంలో నైరుతి భాగంలో గుమ్మడి పండు అలాగే నిమ్మకాయ పోసి పెట్టండి. పసుపు కుంకుమ వేసే పని లేదు. దీని వలన భూమికి సంబంధించి సారము చాలా అద్భుతంగా పెరుగుతుంది. ఆరోగ్యం బాలేకుండా ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రతి నిత్యము కూడా సాయంత్రము కాలభైరవాష్టకాన్ని చదవడం మంచిది. దీని వలన విశేషమైనటువంటి మంచి సత్ఫలితాలు పొందుతారు. వీలైనంత వరకు ప్రతి నెల కూడా నాకు వీలైనంత వరకు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలాంటి గురువులు ఏదైనా ఏం చెబుతున్నారు, ఏ పీఠాధిపతులు ఏవి చెబుతున్నారు, మనం జనాలకు ఎంత వీలైతే అంత ఈ రెమెడీస్ని తీసుకెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాము. అవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టే వీలైనంత వరకు నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నా. మనం దైవిక ప్రయత్నం మానవ ప్రయత్నం చేయాలి, తర్వాతకి భగవంతుడా అనాలి. షడ్యమం మానవ ప్రయత్నం, సప్తమం దేవచింతనం. అలాగే జాతకం కోసం చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో 120, 150 పేజీల జాతకాన్ని పూర్తిగా డీటెయిల్డ్గా ఒక పీడిఎఫ్ రూపంలో మీకు ఇస్తాను, మీతో డీటెయిల్గా మాట్లాడతాను. అలాగే ఈ యొక్క పీడిఎఫ్కు సంబంధించి కావాలి అనుకున్నటువంటి వాళ్ళు కింద ఉన్న నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ వాట్సాప్ చేస్తే డీటెయిల్డ్గా జాతకం అంతా కూడా మీకు అందించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క నెలలో ఎవరైనా సరే అన్నదానాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు, విపరీతమైనటువంటి కోరికలు తీరాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీలోకి వస్తారు. మీరందరూ కూడా నిత్యం అన్నదానం చేసేటువంటి వాళ్ళే. ఎలా చేయాలండి అనంటే ఒక పిరికెడు బియ్యం మీరు అన్నం వండుకునేటప్పుడు కొత్త డబ్బాలో వేయండి, తూచా తప్పకుండా. 3 నెలలకో 4 నెలలకో 6 నెలలకో ఆ బియ్యం ఎంత జమ అయితే అంత ఎక్కడ అన్నదానం జరుగుతుంటే అక్కడ తీసుకెళ్ళి ఇవ్వండి. దానివల్ల నిత్యం అన్నదానం చేసినటువంటిది మీ అకౌంట్లో పడుతుంది. కాబట్టి ఈ రెమెడీస్ అన్నీ కూడా ఏంటంటే మనము మనుషులుగా పుట్టి దేవుడికి ఎంత చేరువుగా అవ్వాలి, మానవత్వానికి ఎంత దగ్గర అవ్వాలి అనేటువంటివి మిళితం చేస్తూ మీ అందరికీ అందించడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.